హలో ఆల్. జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్‌లో ఉంటే, ఆ మ్యాచ్ మనం ఓడిపోతాము అన్న ఒక సెంటిమెంట్ అనేది చాలా గట్టిగా మన ఇండియన్ ఫ్యాన్స్ అయితే నమ్మడం మొదలుపెట్టారు. సో, ఇది సచిన్ టెండూల్కర్‌తో కూడా జరిగింది మనకి. అండ్ సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తే ఆ మ్యాచ్ మనం ఓడిపోతాము అన్న ఒక విషయం చాలా గట్టిగానే ఎప్పుడూ ఆహ్, చర్చల్లో నడిచింది. అండ్ ఎర్లీ 2000s అయిపోయాక సచిన్ టెండూల్కర్ సెంచరీ చేసిన మ్యాచ్‌లు కూడా మనం ఓడిపోవడం అందుకు నిదర్శనంగా మారాయి. బట్ ఓవరాల్‌గా సచిన్ టెండూల్కర్ స్టాట్స్ చూసుకున్నా, ఏం చూసుకున్నా సచిన్ టెండూల్కర్ సెంచరీ చేసినా, మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా కూడా ఆ మ్యాచ్‌లో హైయెస్ట్ స్కోరర్ సచిన్ టెండూల్కరే. ఆల్మోస్ట్ 70% టైమ్స్ అవ్వడం జరిగింది. అండ్ బట్ బ్యాట్స్‌మెన్‌ని మనం ఏ విధంగానైనా బ్లేమ్ చేయడానికి అవకాశం ఎందుకుంటదంటే, సెంచరీ దగ్గర పడినప్పుడు సచిన్ టెండూల్కర్ కొంచెం నర్వస్ ఫీల్ అయ్యి, ఆ బాల్స్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి జరిగింది అన్న దాన్ని నిర్ధారించుకొని ఇలా అనుండొచ్చు మేబీ. అండ్ సేమ్ విత్ జస్‌ప్రీత్ బుమ్రా. జస్‌ప్రీత్ బుమ్రా గురించి మనం చెప్పుకుంటే, అతను వికెట్స్ ప్రతి మ్యాచ్‌లో ఆల్మోస్ట్ తీస్తున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో కాకపోతే ఒక ఇన్నింగ్స్‌లోనైనా తీస్తున్నాడు. బాగా రేర్ 2 ఇన్నింగ్స్‌లో కూడా వికెట్ తీయకుండా ఉండడం అనేది. బట్ ఇది కాకుండా ఇంకేమైనా క్రైటీరియా వలన జస్ప్రీత్ బుమ్రా టీమ్‌లో ఉంటే మ్యాచ్ ఓడిపోతామని చెప్పడానికైతే మాత్రం ఎటువంటి క్రైటీరియా లేదు. ఎందుకంటే తన ఎకానమీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్ 5-6 ఇయర్స్‌లో తను డెబ్యూట్ అయ్యాక ఏ బౌలర్‌తో పోల్చుకున్నా కూడా అసలు చాలా డిఫరెన్స్ ఉంటది. నెక్స్ట్ బెస్ట్‌కి తనకి. సో, జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ రన్స్ ఇవ్వలేదు. ఏవో కొన్ని మ్యాచెస్‌లో వికెట్స్ తీయకపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్నిసార్లు నో బాల్ ఏసి వికెట్ ఇవ్వకుండా ఉండడం, కొన్ని కీలకమైన సిట్యుయేషన్స్‌లో రావడం, అండ్ కొన్నిసార్లు కీలకమైన మ్యాచ్‌ల్లో వికెట్ తీయలేకపోవడం, ఇలా జరగడం అనేది జరిగింది. గానీ మెజారిటీ ఇండియాకి రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ మ్యాచ్ విన్నర్ అండ్ ఎక్కువ టైమ్ మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ చేసిన ప్లేయర్ అంటే అది జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. సో, ఇలాంటి రూమర్స్‌ని మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. జస్ప్రీత్ బుమ్రా లెజెండరీ బౌలర్ అండ్ ఇంకా చాలా ఎక్కువ ఆ స్టేటస్‌ని నిలబెట్టుకోవాలని ఆశిద్దాం. సో, వరల్డ్ మీడియా గాని, వరల్డ్‌లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా జస్ప్రీత్ బుమ్రాకి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో, మనం కూడా యాస్ ఎ ఇండియన్‌గా ఆ రెస్పెక్ట్ ఇద్దాం. థాంక్ యూ.